ఎస్ టికెట్ టికెట్ బేగంపేట హాఫ్ టికెట్. హాఫ్ టికెటా? నీకు ఎన్నేళ్ళరా? నాకు ఇప్పుడు 8 ఏళ్ళు. 10 ఏళ్ళు రావా నీకు? ఎందుకు రావు, బస్ దిగ్గానే వస్తాయి. ఏంటి సార్ ఎత్తుతున్నారు? టికెట్ పోయిందయ్యా. ఇప్పుడే కదా సార్ ఇచ్చాను, కింద ఎక్కడ పడి ఉంటుంది చూడండి. కనబడట్లేదు. సర్లే సార్ వదిలేసేయండి, చెకింగ్ వస్తే నేను చూసుకుంటాలే. అబ్బా నా టెన్షన్ చెకింగ్ స్క్వాడ్ గురించి కాదు, ఎక్కడ దిగాలనో ఆ టికెట్ మీద రాసి పెట్టి ఉన్నానయ్యా. ఎక్కడ దిగాలో కూడా మీకు తెలీదా? ఏమైందా, ఎందుకు ఏడుస్తున్నా? మా తాత సార్, ఆ గాంధీ తాత గారు గొప్పవాడు సార్. ఆ తాత దేశం కోసం సర్వీస్ చేస్తే మా తాత మా కుటుంబం కోసం సేవ చేశాడు సార్. కానీ అసలు ఏంటయ్యా మీ తాత ప్రాబ్లము? మీరే చూడండి సార్. గురక కాదు సార్, గురకేమియా. గురికేమియా? అవును సార్, ఇది గుండెపోటు కంటే డేంజరస్ చెప్పు సార్. హాస్పిటల్లో చూపించలేకపోయా? ఎలా చూపించబడ్డారు సార్? మంచంలో పడ్డ అమ్మ, హాస్పిటల్లో పడ్డ నాన్న, బాలాడుతూ ప్రేమలో పడ్డ చెల్లి, ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్ లో పడ్డ అన్న, వీళ్ళందరి బాధలు తీర్చేసరికి రోజుకో కిలో తగ్గిపోతున్నాను సార్. అటక మీద కత్తులు క్లీన్ చేయమంటే గుడ్డతో క్లీన్ చేయొచ్చు, కానీ హార్ట్ కింద ఉన్న ఊపిరితిత్తులు క్లీన్ చేయడం అంటే మామూలు విషయమా సార్? లక్షలు అవుతాయి. వీలాంటి గొప్ప వాళ్ళు దానం చేస్తే సాయంకాలానికి మా తాత ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు, ఇది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. తాత నమస్కారం సార్. 500. అమ్మో, గురక పెరిగిపోయింది, గుడ్డ అయిపోతుందేమో సార్. ఇప్పుడు ఎలాగా బాబు, లేపుదామా? లేపితే టోటల్ బాడీ లేపాల్సి వస్తుంది సార్. ఎలాగయ్యా? గురక కంట్రోల్ అవ్వాలంటే గోళీ చూడ పట్టమన్న డాక్టర్ సార్. మీరు కొంచెం విసురుతుంటారా? వెళ్ళి గోళీ చూడ పట్టుకొస్తాను. వస్తాను సార్, అదే తీసుకొస్తాను సార్. ప్రభువులు. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదే? ఆయన లేపుదామా? లేపితే ఏదో ప్రమాదం అని చెప్పాడు కదండి. లేపకపోతే నాకు ఆఫీస్లో ఇంకా ప్రమాదం. అయితే లేపుదాం. తాత, ఓ తాత. ఎవర్రా బంగారం నిద్రపాడు చేసిందే? పాడు చేసావా? మరి మీ మనవాడు ఏదో మీకు గుర్కేమి అన్నాడు. నాకు మనవాడేంటయా? నేను స్టిల్ బ్రహ్మచారి. మనమేదో మోసపోయామమ్మా. నిజమేనండి. రైట్.